తరపున చమురు రవాణా జరిగే అతి ముఖ్యమైన సముద్ర దారి హార్ముజ్ జలసంధి. ఇప్పుడు ఈ దారిపై పట్టు సాధించడం కోసం అమెరికా, ఇరాన్ దేశాల మధ్య పెద్ద గొడవ జరుగుతోంది. ఈ వివాదంలో ఇరాన్ కు చెందిన కర్క్ ద్వీపం పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఇరాన్ ఆయిల్ వ్యాపారానికి ఈ కర్క్ ద్వీపమే గుండెకాయ లాంటిది. ఇక్కడ నుంచే వాళ్ళ చమురు ఎగుమతులు ఎక్కువగా జరుగుతాయి. దేశ ఆర్థిక పరిస్థితి మొత్తం దీనిపైనే ఆధారపడి ఉంది. అందుకే అమెరికా ముందుగా ఈ ద్వీపాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని గట్టిగా ఫిక్స్ అయింది. హార్ముజ్ సముద్ర దారిని పూర్తిగా తమ గుప్పిట్లోకి తీసుకోవాలంటే అమెరికా ముందుగా ఇరాన్ ఆయిల్ వ్యాపారాన్ని దెబ్బతీయాలి. అందులో భాగంగానే వ్యాపార కేంద్రమైన కర్క్ ద్వీపంపై అమెరికా ఫోకస్ పెట్టింది. ఈ మధ్య జరిగిన దాడుల్లో ఈ ద్వీపంలో ఉన్న ఇరాన్ సైనిక స్థావరాలను అమెరికా సైతం దాదాపుగా నాశనం చేసింది. కర్క్ ద్వీపాన్ని తమ కంట్రోల్లోకి తీసుకోకుండా సముద్ర మార్గంపై అమెరికాకు పూర్తి పట్టు దొరకదు. అందుకే ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసేలా అమెరికా ఇంతటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే అమెరికాకు కేవలం కర్క్ ద్వీపాన్ని నాశనం చేసి సమస్య తీరిపోదు. ఆ పక్కనే ఉన్న మరో ప్రాంతం కాశ్మీర్ ద్వీపం కూడా అమెరికాకు పెద్ద అడ్డంకిగా మారింది. పైకి పర్యాటక ప్రాంతంలో కనిపించే ఈ ద్వీపం కింద ఇరాన్ ఒక పెద్ద అండర్ గ్రౌండ్ నగరాన్ని నిర్మించింది. ఆ భూగర్భ నగరంలో ఎన్నో రకాల బాంబులు, క్షిపణులను దాచిపెట్టింది. కర్క్ ద్వీపాన్ని అమెరికా ఆక్రమించుకున్నా సరే ఈ పాతాల నగరాన్ని కూడా నాశనం చేయకపోతే అమెరికాకు అక్కడ ప్రశాంతత ఉండదు. ఇరాన్ ఎప్పుడైనా లోపల నుంచి దాడులు చేసి సముద్ర దారిని మూసేయగలదు. అందుకే ఒకవైపు కర్క్ ద్వీపంలోని సైనిక స్థావరాలను తుడిచిపెడుతూనే మరోవైపు అమెరికా భూగర్భంలో ఉన్న స్థావరాలపై కూడా భయంకరమైన బాంబులతో దాడులు చేస్తుంది. వాతావరణం ఎలా ఉన్నా, భూమి అడుగున ఎంత లోపల ఉన్నా సరే ఖచ్చితంగా వెళ్లిపోయే బంకర్ బస్సు బాంబులు అమెరికా సైన్యం వాడుతోంది. ఈ దాడులకు తోడుగా రాబోయే రోజుల్లో నేరుగా సైనికులను దింపి దాడులు చేసేందుకు కూడా అమెరికా సిద్ధమవుతోంది. దీనికోసం దాదాపు 2500 మంది ప్రత్యేక కమాండోలతో కూడిన ఒక పెద్ద యుద్ధ నౌకను జపాన్ నుంచి ఇటువైపు పంపిస్తోంది. ఈ సైనికులు ఎప్పుడైనా నేరుగా వెళ్లి దాడులు చేసేందుకు సిద్ధంగా ఉంటారు. ఈ నౌక ఇప్పటికే సగం దూరం వచ్చేస్తుంది. ఈ పరిణామాలను చూస్తుంటే ఆ సముద్ర ప్రాంతమంతా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయానక వాతావరణం నెలకొంది. ప్రపంచ దేశాలన్నీ ఈ దాడుల వల్ల ఆయిల్ సెక్టర్ ఏమవుతుందో అని ఆందోళన చెందుతున్నాయి.